ఎరా రేయ్ చెప్పండి. మీకు సిగ్గుందా, చెరం ఉందా, నీతి ఉందా, నిజాయితీ ఉందా? చెప్పండి. ఒక పక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని అగ్రకుల పార్టీలు ఒకటయ్యి, అన్ని అగ్రకులాలన్నీ ఒకటయ్యి మన మీద ఒక కక్షతోటి, వివక్షతోటి అణచివేయాలనే ఉద్దేశంతో మరి వర్గీకరణకు మద్దతు ఇస్తూ ఉంటే మీరు చెప్పండి. నిమ్మకు నీరెత్తినట్లు ఇళ్లలో కూర్చొని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన మాల ఉపకులాల్లో ఉన్నటువంటి యువత విద్యార్థులు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా లేవా? చెప్పండి. అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరు చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లతోటి అగ్రకుల రాజకీయ పార్టీల నాయకులకి జేజేలు కొడతాం, ఆ తర్వాత మరి సినిమా యాక్టర్లకు జేజేలు కొడుతూ జాతిని నాశనం అయిపోతుంటే, అంతరించిపోతుంటే, జాతిని అణసివేయాలనే ఉద్దేశంతో మనకు నష్టం చేస్తుంటే, అన్యాయం చేస్తుంటే, ద్రోహం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు బుద్ధి లేకుండా, చిగ్గు లేకుండా, చెరం లేకుండా మరి మీరు కడుపుకు అన్నం తింటున్నారా, లేకపోతే గడ్డి తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ఏమైపోతుంది ఇప్పుడు? మా జీవితాలు అయిపోయినాయి. సరే, మీరు యువత మీ భవిష్యత్తు ఏమైపోతుంది? అంధకారంలో పడుతుంది కదా. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకేం చెప్పాడు? పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలే కదా అని అన్నాడా అనలేదా? అంతేకాకుండా ఈరోజు మరి మనకు జరుగుతున్నటువంటి నష్టం మీద, అన్యాయం మీద, ద్రోహం మీద ఖచ్చితంగా పోరాడవలసినటువంటి పని ఎవరిది? రాష్ట్రంలో యువత బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా? ఎందుకు మాల యువత మౌనంగా ఉండారు? దీనికి మాకు సమాధానం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున అడుగుతున్నాం.